నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. సరూర్ నగర్లో జరిగిన హత్య అంటే భార్య భర్తను చంపేసినట్టుగా తెలిసింది. అసలు నిజం ఏంటి, ఎలా ఉంటారు అసలు వాళ్ళు, అసలు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళ, ఎందుకు ఇద్దరి మధ్యన ఇంత గొడవ జరిగి మరి భర్తని ఒక ప్రియుడితో కలిసి చంపేశారని చెప్తున్నారు. సో అడిగే ప్రయత్నం అసలు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాం మనం ఒకసారి. నమస్తే అన్న. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? అసలు మనకి ఇక్కడ ఒక్కొక్క 10-15 ఏళ్ళ నుంచి మాకు పరిచయం అయ్యండి. 15 నుంచి ఇక్కడ ఉంటున్నారు. 10 బాగానే ఉండేవాళ్ళు. మా ఇక్కడ వాచ్మెన్గా ఉండేవాళ్ళు. అంతా బాగానే ఉండేవాళ్ళు. ఇక లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ చుట్టుపక్కలే ఉంటున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. అంతా బాగానే ఉండేవాళ్ళు. అంతే అందరు బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ బాగానే డెవలప్మెంట్ అయ్యారు, బాగానే చేసుకున్నారు. బంధువులు కూడా బాగానే ఉండేవాళ్ళు. వాళ్ళకి వస్తూ ఉండేవాళ్ళు, పోతూ ఉండే అంతా చేస్తూ ఉండేవాళ్ళు. అంతా బాగానే ఉండేవాళ్ళు. మాతో ఇప్పటిదాకా అయితే గొడవలు అయితే ఏం కాలేదు. మాతో మాట్లాడేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు. అంతే సార్. ఈవెన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు కదా, సో వాళ్ళిద్దరి మధ్య నేను గొడవలు అవ్వడం ఇప్పుడు గమనించారా? ఇక మా ఫ్యామిలీ చిన్న చిన్న విషయాలు ఏవో అప్పుడప్పుడు ఇంట్లో ఉంటాయి తప్ప ఇక పెద్ద పెద్ద విషయాలు అయితే మనకైతే అంత తెలియదు. అంతా మా పని పని చేసేవాడు, వాళ్ళ పని వాళ్ళే. శేఖర్ ఎలా ఉండేవాడు అసలు? మాతో బాగానే ఉండేవాడు సార్. మాతో అంతా బాగా మాట్లాడేవాడు, జోక్గా ఉండేవాడు. మా ఫ్యామిలీ మామూలు మాట్లాడి ఉండేవాడు. అమ్మాయి కూడా బాగానే ఉండేది, ఆ చిట్టి అమ్మాయి కూడా. వాళ్ళ పిల్లలు కూడా బాగానే ఉండేవాళ్ళు, ఆ చిన్న పిల్లలు వాళ్ళు. మా ఇంట్లో కూడా మా బాబు బట్టలు కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటే వాడు వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. వాడు కూడా అంతా బాగానే ఉండేవాళ్ళు వాళ్ళు. ఏదో వాళ్ళు ఒక రోజు ఏదో నైట్ ఎప్పుడో 10 years బ్యాక్ మాకు ఒకసారి ఏదో డ్రింక్ చేసి ఇక్కడైతే డిస్టర్బ్ చేస్తుంటే ఇక అపార్ట్మెంట్ వాళ్ళందరూ వద్దు, ఇక మాకు ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు, మాకు వెళ్ళిపోమంటే ఒక 2 daysలో ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే. మళ్ళీ వాళ్ళు ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మా ఇంటి పక్క వచ్చారు. ఎస్ అని ఆయన కారు ఉన్నాయి, ఇక్కడ కూడా ఇచ్చినట్టున్నాడు. ఆఫీసులో పెట్టినట్టున్నాడు. 2 కార్లు ఉన్నట్టున్నాయి. ఆఫీసులో ఎక్కడ పెట్టి తిప్పుతున్నట్టున్నాడు క్యాబ్ డ్రైవర్ లాగా ఆయన. తర్వాత వాళ్ళ పాపేమో అక్కడ గురుకుల స్కూల్లో చదువుతుంది, బాబా ఇక్కడ చదువుకుంటున్నాడు. అంతే. మన బాగానే ఉండేవాడు. మరి అంత పొద్దున కూడా, నిన్న పొద్దున కూడా నేను ఆఫీస్కి వెళ్ళే ముందు కూడా ఆమె కూడా వచ్చి మాతో నీళ్ళు ఇక్కడ కడుగుతుంటే, వాషింగ్ చేస్తుంటే కూడా మాట్లాడాం. ఆమె జోగ్గా మాట్లాడి నేను జోగ్గా మాట్లాడుకుని వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సాయంత్రం నేను వచ్చేవాడికి 3:30 వచ్చేవాడికల్లా ఈ ఇన్సిడెంట్ జరిగిందని నేను షాక్ అయ్యాను, అసలు ఏం జరిగింది అనేది. అంతా 2 days బ్యాక్ ముందర కూడా అతను నాతో మాట్లాడేవాడు. నాకు కొద్దిగా కాలం దెబ్బ తగిలినప్పుడు కూడా ఏమైంది బాబు మంది వేసుకుని మంది అక్కడికి వెళ్ళిన నాతో ఒక సలహాలు కూడా ఇచ్చాడు. కాలు ఎప్పుడో ఫ్రాక్చర్ అయితే నాకు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టించుకొని చేసుకోనుకుని మంచి సలహాలు కూడా ఇచ్చాడు. అంతా చేశాడు. బాగానే మాట్లాడతాడు మాతో అయితే, ఏం లేదు. మంచి మాతో అయితే ఇక్కడ అయితే ఇద్దరు మంచివాళ్ళు. ఎవరితో గొడవ పడలేదు సార్. మాతో వాళ్ళు ఏముంటారు కానీ బయట వాళ్ళతో ఎవరితో గొడవ లేదు అన్న వాళ్ళకి. అంతే. అని వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్స్, బంధువుల సర్కిల్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. అంతే. ఇక వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అట్లాగా బంధువుల సర్కిల్ ఎక్కువ వాళ్ళ ఇంటికి వాళ్ళు అక్కడ. ఇక మనకు అది తెలియదు అన్న విషయాలు. ఎందుకంటే తెలియదు. ఎందుకంటే చుట్టాలు బాగానే వస్తారు, బంధువులు వస్తారు, అందరు కూర్చుంటారు, పార్టీలు చేసుకుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, పోతూ ఉంటారు. అంతే తప్ప అందరు క్లోజ్గా మాట్లాడుకుంటే మనకేం తెలుసు, అవేం తెలియదు. అంతా ఎవరితో గొడవ పడలేదు కాబట్టి మనకు కూడా ఏం పట్టించుకోవడానికి. అన్ఎక్స్పెక్టెడ్ భర్తను చంపిన భార్యలు అక్రమ సంబంధాలు చెప్తున్నారు. ఎలా చూసుకోవచ్చు వీటిని మన సమాజం గురించి? అదే నేను నమ్మలేకపోతున్నాను దాని గురించి. నేను చెప్పలేను. కళ్ళ ముందు ఇన్నిసార్లు చేసి సడన్గా అయితే నాకే స్టన్ అవుతుంది. ఈ షాక్ ఏంది అనేసి మన క్లారిటీ లేకుండా మనం కూడా ఏం మాట్లాడకూడదు ఉద్దేశంలో మనం కూడా ఏం తెలుసుకోవట్లేదు. సో చూశారు కదా పక్కింటి వాళ్ళ గురించి ఎలా చెప్తున్నారు. అంటే వాళ్ళ గురించి శేఖర్ కానీ చిట్టి భార్య భర్తలు చాలా బాగుండేవాళ్ళు. ఒక 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. మంచి వ్యక్తులు. మాట్లాడటం కానీ అంటే నిన్న జరిగిన సంఘటనలో కూడా నేను నాతో మాట్లాడారని కూడా చెప్తున్నారు. మరి సడన్గా ఎందుకు జరిగింది, మరి అక్రమ సంబంధమేనా లేకపోతే లేదా అంటే క్లియర్ కట్గా అయితే అక్రమ సంబంధం చెప్తున్నారు. మరి పోలీసుల వివరాల ప్రకారం అయితే చూడాలి ఒకసారి. ఫస్ట్ అయితే ఏదో జరిగిందని చెప్పారు, తర్వాత పోలీస్ స్టేషన్లో ఇలా జరిగిందని ఒప్పుకోవడం జరిగింది చిట్టి కూడా. మరి ఎందుకు అంత బాగున్న భర్తని, అంత బాగా చూసుకునే భర్తని ఎందుకు చంపేసింది? మరి చంపమని చెప్పారా, తనే చంపేసింది? మరి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? మరి చూద్దాం ఒకసారి. ఇంకెవరైనా ఉంటే అసలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఏం జరిగింది?